అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సో మనకి 2024 అయితే వెళ్ళిపోతుంది ఈరోజు కొన్ని గంటల్లో. సో వెళ్ళిపోయిన 2024లో మీకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి? సో ఏం మంచి జరిగింది, అలాగే ఏమి లెసన్ జరిగింది ఏంటనేది ఖచ్చితంగా నాకు తెలిసే ఉంటుంది. సో నా లైఫ్లో వచ్చేసి 2024 అనేది సో ఎలా ఎండ్ అయింది, మంచి గుణపాఠాలు కూడా బాగా నేర్పించిందండో వెళ్తూ వెళ్తూ. అండ్ అదేవిధంగా మంచి మెమరీస్ని కూడా ఇచ్చింది అనమాట. సో అలాంటివి కూడా మీ లైఫ్లో ఏమైనా జరిగి ఉన్నాయంటే తప్పకుండా షేర్ చేసుకోండి కింద కామెంట్ సెక్షన్లో. సో ఏం జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో ఇప్పుడైతే జస్ట్ నేను కాలేజ్ నుంచి వచ్చేసాను. సో అక్కడే ఉన్నాయి. నిజంగా ఇంట్లో అత్తగారు కానీ సో పెద్దవాళ్ళు ఉంటే చాలా హెల్ప్ అనమాట. నేను వచ్చేటప్పటికి మా అత్తగారు ఇంటి చుట్టూ అయితే పైపు పెట్టేసి క్లీన్ చేసేసారు. చూపిస్తాను నేను మీకు, ఓకేనా? అండ్ కర్టెన్స్ చేంజ్ చేసేసారు. చాలా హ్యాపీ అనిపించింది చూడంగానే నాకు. బట్ నేను ఇంటికాడ ఉన్నప్పుడు ఒకప్పుడు నేను చేసేదాన్ని అనమాట. బట్ ఇయర్ నేను కాలేజ్కి వెళ్ళడం వల్ల సో నాకు టైం లేకపోవడం వల్ల సో తన చేశారనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. సో మీ అత్తగారు కూడా అంతమంది ఇలా ఉంటారా ఉంటారు అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు చాలా హెల్ప్గా ఉంటారు. సో చాలా కుకింగ్లో కానీ పనుల్లో కానీ సో చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. సో అనిపిస్తూ ఉంటుంది నిజంగా పెద్దవాళ్ళు ఉండడం చాలా బ్లెస్సింగ్స్. అదేవిధంగా మనకి మంచి చెడు ఏంటనేది కూడా తెలుస్తుంది. అండ్ కొన్ని పనుల్లో కూడా సాయం కూడా ఉంటాయన్నమాట. మనం తెలియని విషయాలు కూడా అమ్మ దగ్గర కొన్ని నేర్చుకోలేని విషయాలు కూడా, అంటే చదువుకునే జాబ్ చేసినంత వరకు మనకు అమ్మ వాళ్ళు ఏం చెప్పలేరు కూడా. ఎందుకంటే వాళ్ళకు దూరంగా ఉండి చదువుకోవచ్చు, లేదంటే జాబ్ చేయొచ్చు కదా. కొన్ని విషయాలు అయితే మనకు చాలా వరకు తెలియదు. సో చాలామంది కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా నేర్చుకోకపోవచ్చు పనులు కానీ ఏదైనా ఒక ఆడపిల్లకి అవసరమయ్యేది. బట్ అత్తింటికి వచ్చిన తర్వాత అత్తగారు ఉంటే అత్తగారితో మంచిగా ఉంటే అత్తగారు కూడా మంచివారైతే ఖచ్చితంగా నేర్పిస్తారనమాట. సో నేను నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయన్నమాట అలాంటివి. సో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను మా అత్తగారు ఏం చేశారో. పదండి. సో మున్సిపల్ వాటర్ అన్నమాట ఇదంతా. కర్టెన్స్ అన్నీ చేంజ్ చేసేసారు. సో ఇంటి చుట్టూ ఇలా మున్సిపల్ వాటర్ వస్తే ఇదంతా కడిగేశారు అనమాట. చూసారా? మొత్తం అంతా కడిగారు. చూసారు కదండి ఎలా ఉంది అంతా. సో ఎందుకో నాకు షేర్ చేసుకోవాలనిపించింది, మీకు షేర్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా స్కూల్ టైం అయ్యింది. నేను వచ్చేసి 3:30కి వచ్చాను. ఇప్పుడు నేను వెళ్ళి జస్ట్ వచ్చి కాలు కడుక్కొని ఏం తినలేదు కూడా. జస్ట్ వెళ్ళి మళ్ళీ పిల్లలకు కూడా ఈరోజు 4 వరకే అనమాట స్కూలు. నేను వెళ్ళేసి మళ్ళీ పిల్లల్ని పికప్ చేసుకుని తీసుకొని రావాలన్నమాట. సో అందుకని బయటకు వచ్చేసాను. ఇంట్లో నుంచి బయటకు వచ్చి అంటే ఇంకా రూమ్ నుంచి బయటకు వచ్చి జస్ట్ చూస్తున్నాను అనమాట. చూసి మీకు క్లిప్ చూపిద్దాం అని చెప్పేసి పెడుతున్నాను. చాలా గ్రీన్గా ఉంటుంది, ఎందుకంటే కోనసీమ కదండి. చాలా మొక్కలు పచ్చిగా మంచి గ్రీనరీగా ఉంటుంది అనమాట. సో చూసారుగా, నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. మీ సపోర్ట్ అనేది చాలా అవసరం, సపోర్ట్ చేయండి.